ఏపీలో పోస్టల్ బ్యాలెట్లపై వివాదం నెలకొంది. బ్యాలెట్ల చెల్లుబాటుపై అటు ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శక సూత్రాలకు భిన్నంగా కొంతమంది ఆర్వోలు వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైంది. అధికార పార్టీకి అంటకాగుతున్న కొంతమంది రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్కు వెనుక రబ్బర్ స్టాంప్ వేయాల్సి ఉంటుంది, అందులోనే సంతకం కూడా ఉంటుంది. ఇలా చేయకపోవడం వల్ల ఆ ఓటును ఇన్వాలిడ్ చేయాలని ఒక వాదన ప్రారంభమైంది. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రిటర్నింగ్ అధికారి చేసిన తప్పుకు ఓటర్ను ఎలా బాధ్యత చేస్తారని నిలదీస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదంపై రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వాల్సిందేనని టీడీపీ పట్టుబడుతోంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ల వివాదంపై తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాలు కేంద్ర ఎన్నికల కమిషన్ను కలిసేందుకు నిర్ణయించుకున్నాయి. పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక ఆర్వో ఫాసిమెయిల్ వేయాల్సి ఉంటుంది. ఫాసిమెయిల్ అంటే రబ్బర్ స్టాంపులోనే సంతకం ఉంటుంది. అనేక మంది రిటర్నింగ్ అధికారులు ఈ విధంగా ఫాసిమెయిల్ వేయలేదు. మరికొంతమంది సంతకం చేసి ఊరుకున్నారు. అయితే రిటర్నింగ్ అధికారులు కొంతమంది అధికార పార్టీతో అంటగాగుతూ ఇన్వాలిడ్ చేసేందుకు ఇలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు పోస్టల్ బ్యాలెట్ తో పాటు ఓటర్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డిక్లరేషన్ లో ఓటర్ సంతకంతో పాటు గెజిటెడ్ అధికారి కూడా ఓటర్ను ధృవీకరిస్తూ సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ సంతకంతో పాటు గెజిటెడ్ అధికారి సీల్ కూడా వేయాలి. అనేక ప్రాంతాల్లో గెజిటెడ్ అధికారులు సంతకం చేసి సీల్ వేయలేదు. ఇలాంటి ఓట్లను ఏం చేస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ రెండు అంశాలపై టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలు రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను కలిసి విజ్ఞప్తిని ఆయన ముందు పెట్టారు. గెజిటెడ్ అధికారి సంతకం చేయటం, రిటర్నింగ్ అధికారి ఫాసిమెయిల్ వేయటం ఎన్నికల కమిషన్ బాధ్యత అని, ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోతే ఓటర్ వేసే ఓటును ఇన్వాలిడ్ ఎలా చేస్తారని నిలదీశారు. దీంతో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తాను వెంటనే ఉత్తర్వులు ఇస్తానని 10 రోజుల క్రితం చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. దీనిపై టీడీపీ, బీజేపీ, జనసేనలు కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి ఫిర్యాదు చేయాలని భావిస్తున్నాయి. 2019 ఎన్నికల సమయంలో పోస్టల్ బ్యాలెట్లు బయటకు ఇచ్చేవారు. వీటిపై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేసి వాటిని మడతపెట్టి సీల్డ్ కవర్లో డిక్లరేషన్ తో కలిపి మరీ రిటర్నింగ్ అధికారికి స్పీడ్ పోస్ట్ లో పంపాల్సి ఉంటుంది. దీనివల్ల అనేక ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. కానీ ఈసారి పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగి పనిచేసే ప్రాంతానికి తెప్పించి ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడే బ్యాలెట్ ను వినియోగించుకునే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కల్పించింది. ఆ తర్వాత నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్ ను ఆయా నియోజకవర్గాలకు పంపించి వేశారు. ఈ మొత్తం పంపిణీ 2 రోజుల క్రితం పూర్తయింది. ఈసారి ఓటర్ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తమకు ఇష్టమైన వారికి 2 గడుల మధ్య ఓటును జాగ్రత్తగా టిక్ పెట్టారు. అందువల్ల ఈసారి ఇన్వాలిడ్ అయ్యే అవకాశాలు తక్కువని కమిషన్ చెబుతోంది. ప్రధానంగా రిటర్నింగ్ అధికారి, ఫెసిలిటేషన్ సెంటర్ లో ఉండే గెజిటెడ్ అధికారులు సరిగ్గా సంతకాలు చేయకపోతే దానికి పోస్టల్ బ్యాలెట్ ను ఇన్వాలిడ్ చేయడం చట్ట, న్యాయ ప్రకారం చెల్లదని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. దీనిపై రాష్ట్రంలో అన్ని రిటర్నింగ్ అధికారులు అందరికీ సర్క్యులర్ పంపుతానని చెప్పిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా 10 రోజులు అయినప్పటికీ నేటి వరకు పంపకపోవడంపై టీడీపీ, బీజేపీ, జనసేన పక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.